పోయిన వారం ఏరైనా వాక్యం విన్నారా? లాస్ట్ గురువారం దేని గురించి చెప్పుకున్నామో తెలుసా మీకు? మీరు విన్నారా? పోయిన వారం ఏమి నేర్చుకున్నామంటే క్లుప్తంగా చెప్పేసి మళ్ళీ ఈ దినం వెళ్దాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము అంశం ఏంటంటే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం గురించి పోయిన వారం నేర్చుకున్నాం. అక్కడ ఏంటంటే, పౌలు బర్నబా అంతియోకేకి వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరినీ సమాజ మందిరంలో కూర్చుండబెట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి ఎట్లా బయటకు వచ్చారో అక్కడి నుంచి మొత్తం నేర్పిస్తూ ఉంటాడు. చెప్తూ అంటాడు కదా, మనం ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులంగా తీర్చబడం కానీ యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ ఉంటుందని ప్రకటన చేస్తారు. చేసినప్పుడు అక్కడున్న ప్రజలంతా కూడా విని మరుసటి విశ్రాంతి దినం కూడా మాకు ఇవే చెప్పాలని బలవంతం చేస్తారు. ఎంత ఆశ కదా వాళ్ళకి. ఈ వారం నేనే ఉన్నా, ఈరోజు ఒక వాక్యం చెప్పా, మళ్ళీ మీరు అందరూ వచ్చిన దగ్గరకు వచ్చి మళ్ళీ ఇదే వాక్యాన్ని వచ్చే వారం మీరు మళ్ళీ మాకు చెప్పాలి అంటే ఎప్పుడు అడుగుతాం మనం? ఆ మాటని ఎప్పుడు అడుగుతాం? మనకు ఆ మాటలు బాగా నచ్చాలా, ఆ వాక్యం మనకి బాగా తాకాలి, హృదయంలోనికి పోవాలి, వినాలన్నటువంటి ఆసక్తి మనకి పెరిగినప్పుడు అట్లాంటివి చేస్తాం. అయితే ఈ సమాజ మందిరంలో ఇదంతా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలంతా కూడా వాళ్ళని పట్టుకొని బలవంతం చేస్తారు. మళ్ళా ఆదివారం, మళ్ళా విశ్రాంతి దినం రోజున మళ్ళీ మీరు మాకు ఈ సంగతుల్ని బోధించాలి అన్నప్పుడు అట్లనే మళ్ళీ పౌలు బర్నబాలు మరుసటి విశ్రాంతి దినంన వెళ్ళి బోధిస్తూ ఉంటే యూదులకి మత్సరం వస్తుంది. అబ్బాయి ఏంటి, ఎందుకంటే ఆడ యూదులు మందిరంలోనే ఉంటారు. పరిసయ్యులే కానీ ధర్మశాస్త్రోపదేశకులే కానీ వీళ్ళంతా ఎవరు? శాస్త్రులే కానీ వాక్యాన్ని బోధించే వాళ్ళే, వీళ్ళంతా కూడా యూదులే. అయితే వాళ్ళ బోధకు ఆశ్చర్యపడకుండా ఈయన బోధకు ఆశ్చర్యపడి ఎక్కువ మంది వచ్చేసరికల్లా యూదులకు ఏమొచ్చేసింది? మత్సరం వచ్చేసింది. ప్రజలంతా వచ్చి వీళ్ళ మాటలు వింటున్నారని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి అడ్డం వచ్చేస్తారనమాట, ఈ వాక్యం మీరు ఇక్కడ బోధించకూడదని. అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఒక మాట చెప్తారు. ఏమనంటే, అసలు వాక్యమే మీకు అవసరం ఫస్ట్. ఎవరికి? యూదులుగా క్రైస్తవులుగా పిలువబడుతుంది మీకు అవసరం ఫస్ట్ వాక్యం. ఎందుకని వాళ్ళకు అవసరం? ఎందుకు క్రైస్తవులకి వాక్యం అవసరం? ఎందుకు యూదులకి ఆవశ్యకం మొదటిగా వాక్యం అంటే, యూదులు చూస్తే ఏంటంటే ఇంకా ధర్మశాస్త్రం పట్టుకొని వేలాడుతూ ఉండేవాళ్ళు. ఇంకా ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాళ్ళు ఇంకా ఏం చేస్తారు? వాళ్ళు ఆచారాలు బాగా ఆచరిస్తూ ఉంటారు. అవును కదా. మన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తే ప్రభు చెప్తా ఉంటాడు, మీరు ఇంకా ఆచారాలను ఇది పోయిన వారు మీ మాట చెప్పలేదు కానీ మీకు ఇప్పుడు చెప్తా ఉంటే నాకు ఆలోచన వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, ఆ సమయం యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అంటే వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడరు కానీ ఆచారాలను అభ్యసిస్తూ ఉంటారు. ఏంటిదంటే విశ్రాంతి దినం ఆచరించాలా. విశ్రాంతి దినం ముందు బైబిల్లో ఏముంటుంది? పాత నిబంధనలో విశ్రాంతి దినం ముందు అసలు ఏం వండుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే ఆచారాలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇవే ఆచారాలను పట్టుకొని ఉంటారు కానీ దేవుని ఆజ్ఞను ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు అతిక్రమిస్తూ ఉంటారు. ఏంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి? ఆ దేవుని యొక్క కోరిక ఏంటి? అందరూ పాపక్షేమాపణ పొందాలా, అందరూ మారుమనసు పొందాలా, అందరూ నిత్య జీవం పొందుకోవాలా. ఇవి మెయిన్ విషయాలు. ఇవి వీటిని విడిచిపెట్టి ఇంకా ఆచారాలు. అందుకని మనకి మొదటి పేతురు 1వ అధ్యాయంలో యేసు ప్రభు పౌలు భక్తుడు ఈ మాట పేతురు భక్తుడు ఈ మాట చెప్తాడు. ఏమని? 1వ పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ. అంటే ఈ ఆచారాలు వ్యవహారాలు మనల్ని ఏం చేయవు? రక్షించలేవు, అవి కాపాడలేవు. కానీ యూదులేంటి? వాటిని ఆచరిస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు యేసుప్రభుని గుర్తించలే. యేసుప్రభు సాక్షాత్తు వచ్చి నేను దేవుని కుమారుడని మనుష్య కుమారుని చెప్తే ఏం చేశారు? యూదులు ఏం చేశారు? ఆయన్ని ఏం చేశారు? వీడు దెయ్యాలకు అధిపతి, బయల్జబూలు, ఈ అధిపతి వలన దెయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు అని చెప్పి ఏంటి ఇంకా పాపులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఊరికే దూషిస్తూ ఉంటారు. సాక్షాత్ యేసుప్రభుని దగ్గర పెట్టుకొని యేసుప్రభుని గుర్తించలేదు వాళ్ళు. అందుకే చెప్తా ఉంటాడు అనమాట. ఈ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడంటే చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 26-27 వచనాల్లో చూడండి. సహోదరులారా,
అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ఉండువారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చారు. అంటే అర్థం ఏంటి? ప్రతి వారం వెళ్తూనే ఉన్నారు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు చదువుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేదు, యేసు ప్రభువుని గుర్తించలే. అందుకే పౌలు భక్తుడు అసలు ఫస్ట్ వాక్యం అవసరం ఉన్నదే మీకు. పితృపారంపర్యాచారాల చొప్పున మనం రక్షించబడలేము, కేవలం యేసు ప్రభు నామమునే. చూడండి, ఇక్కడే ఉంటుంది అన్నమాట, 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక అని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. కారణం ఏంటంటే యూదులు ఇంక దేని క్రింద ఉన్నారు? ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నారు. అందుకే ఫస్ట్ మీకే అవసరం వాక్యము, కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? వాక్యాన్ని త్రోసివేస్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇది అంశం పోయిన వారం చెప్పింది. యేసు ప్రభు అందరికీ నిత్య జీవం ఇవ్వాలని ఆశపడతాడు, కానీ మనంతటి మనమే నిత్య జీవాన్ని కోల్పోతాం. ఉదాహరణ ఒకటి చెప్పా పోయిన వారం. మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయము, తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి, ఒక అధికారి, ఒక యవనస్తుడు వస్తాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలా అంటే ప్రభు చెప్తాడు, నాయన ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటించు. అయితే యవనస్తుడు అంటాడు, ప్రభు నేను బాల్యం నుండి వీటిని అనుసరిస్తాను, ఇక నాకు కొదవేంటి, ఇక నాకు నిత్య జీవం వచ్చేసినట్లే కదా, నాకు కొదవేంటి అంటాడు. అయితే ప్రభువు చెప్తాడు కదా, ప్రభు అతన్ని ప్రేమించి, మార్కు సువార్తలో ఈ మాట ఉంటుంది, మత్తయిలో ఉండదు, 10వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు అతన్ని ప్రేమించి అతనితో ఒక మాట అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇంకా నువ్వు పరిపూర్ణతలోనికి రావాలంటే నీ ఆస్తిని విడిచిపెట్టి బీదలకి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎందుకు ఆస్తిని గురించి మెన్షన్ చేసిందంటే, ఆ యవనస్తుడు ధనవంతుడు కదా. ధనవంతులు దేని ఎంత లక్ష్యం పెడతారు? వాళ్ళ ఆస్తి ఎంత లక్ష్యం ఉంచుతారు. కాబట్టి వాళ్ళు దేవుని యొద్దకు రాలేరు తొందరగా. కానీ యవనస్తుడు వచ్చాడు, బాగానే ఉంది, కానీ యేసు ప్రభు చెప్పాడు కదా, నువ్వు ఫస్ట్ నీ ఆస్తిని విడిచి నన్ను వెంబడించు. ఈ అంశం మీద కూడా కొన్ని మాటలు చెప్పుకున్నాం మనం. ఏంటంటే, నువ్వు ఇంకా మీరును పరిపూర్ణులయ్యుండుడి. మనం ఇంకా పరిపూర్ణతలోనికి రావాలనేది ఆయన కోరిక. ఏదో రక్షించబడ్డాము, ఏదో వాక్యం నేర్చుకున్నాము, చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం అంటే సరిపోలే, ఇంకా మన ప్రభువులోనికి మనం ఇంకా ఎదగాలనేది ఆయన యొక్క కోరిక అనమాట. అయితే అట్లా యవనస్తుని ప్రేమించే యవనస్తుడికి ఆ మాట చెప్తే యవనస్తునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది, మిగుల వ్యసనం వచ్చేసి ఇవి ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడి నుంచి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. సరైన ప్లేస్కే వచ్చాడు ప్రభు దగ్గరికి. నిత్యజీవం కొరికైనటువంటి ఆశ కోరిక ఉంది, కానీ ప్రభు మాటకి ఏం చేయలేదు, లోబడలే. ఇప్పుడు యేసు ప్రభు చేశాడు నిత్య జీవానికి అపాత్రునిగా? లేదు కదా. తను తానే దేవుని మాటకి లోబడక, ఆయన మాటని బట్టి హృదయాన్ని కఠినం చేసుకొని ఆశని ఎట్లా విడిచిపెట్టాలా నేను అని చెప్పి ఏం చేస్తాడు? ఆయన యేసు ప్రభుని వెంబడించకుండా నిత్య జీవానికి అపాత్రుడిగా ఎంచుకుంటాడు తను తానే. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా చెప్పా. మొదట్లో ఆరంభంలో యేసు ప్రభుకి 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు. లూకా సువార్తలో ఆ మాట ఉంటుంది, చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభు వాళ్ళని సువార్తకు పంపించే ముందు 70 మంది శిష్యుల్ని పంపిస్తాడు అనమాట. ఇద్దరిద్దరేసి చొప్పున పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆ 70 మంది శిష్యులకు కూడా యేసు ప్రభు అధికారం ఇస్తాడు. ఏం అధికారం అంటే, దెయ్యములు వెళ్ళగొట్టే అధికారము, స్వస్థపరిచేటువంటి అధికారము, సమస్తముని ఇస్తాడు వాళ్ళకి. అట్లనే 70 మంది శిష్యులు సువార్త చేసి వచ్చిన తర్వాత 17వ వచనంలో ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, అంటే వాళ్ళు ఏం చేశారు? సువార్తని బాగానే జరిగించారు. కాలక్రమంలో మరి ఎందుకు 70 మంది శిష్యులు కాస్త 12 మంది శిష్యులు అయిపోయారు? కారణం ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. ఏమనంటే, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, నా శరీరం తిరిగిన రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు అనమాట. చెప్పినప్పుడు ఇక్కడ 60వ వచనంలో చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను హృదయాన్ని కఠిన. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు.
ఎంతమంది? 70 మందిలో 58 మంది శిష్యులు వెనుకకు వెళ్ళిపోయారు. బాగానే ఉంది, సువార్త చేయడం బాగానే ఉంది, దయ్యాలను వెళ్ళగొట్టారు, అంతా చేశారు. కానీ వాళ్ళు ఏం చేయట్లేదంటే దేవుని మాటకి వాళ్ళు లోబడలేని పరిస్థితి. అబ్బా, ఇది మనం చేయలేం, ఇది కష్టం, ఇది కష్టం అని చెప్పి హృదయాలను కఠినం చేసుకొని ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన్ని వెంబడించలేదట. మనం సువార్తలో పోతుంటే కూడా చాలామంది కలుస్తూ ఉంటారు. మనకి కలిసి ఏం చెప్తారంటే, మేము ఒక సమస్య నిమిత్తమే చర్చకు వచ్చినాం కానీ ఆ దేవుడు మాకేం మేలు చేయలేదు అని చెప్పి హృదయాన్ని కఠినం చేసుకుని ఇక రారుగా, అసలు చర్చకి అసలు రారు. రావచ్చు కంటే మేము రామని డైరెక్ట్గా చెప్పేస్తారు. కారణం ఏంటి? వాళ్ళు అనుకున్నది జరగకపోతే వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి? కఠినం చేయబడతాయి. కఠినపరచబడి ఇంకెప్పటికీ మేము రామిగా హృదయాన్ని కఠినం చేసుకుంటారు. బాగా కఠినాత్ములే అట్లాంటి మాటలు అనగలుగుతారు. ఈ 70 మంది శిష్యుల్లో వీళ్ళంతా కూడా యేసుప్రభుతో తిరిగిన వారే, యేసుప్రభు యొక్క ప్రేమను గుర్తిరిగిన వారే, అంత బాగానే ఉంది. కానీ సాక్షాత్ యేసుప్రభుతో సంచరించిన వీళ్ళల్లో 58 మంది ఏం చేశారు? వెనుకకు తీసి ఇంకా మళ్ళీ ఎప్పటికీ ఆయన అంటే వెంబడించలేదంట. ఇంకా మిగతా ఎంతమంది మిగులుతారు? 70 మందిలో 12 మంది. యేసుప్రభు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు కూడా నన్ను విడిచిపెట్టేస్తారా అని అడిగితే, పేతురు ఇక్కడ అద్భుతమైన మాట 68వ వచనంలో చూడండి, 67వ వచనం చివరి భాగంలో, యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, ఇప్పుడు సీమోను పేతురు ఏమంటుండు? ప్రవ్వా, ఎవని యొద్దకు వెళ్ళుదమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూసారా, పేతురు ఎట్లా చెప్పగలిగాడు ఈ మాట అంటే? పేతురు అందుకనే పేతురు యేసుప్రభుని ఏం చేశాడు? వెంబడించడానికి. శిష్యులలో ప్రధాన శిష్యుడు ఎవరంటే పేతురే. అట్లా ఇప్పుడు చూడండి, 58 మంది కూడా నిత్య జీవానికి ఏం చేశారు? వాళ్ళు తమకు తామే అపాత్రులుగా. కారణం ఏంటి? మాటను లోబడలేనితనం, హృదయాన్ని కఠినం చేసుకున్న కారణాన్ని బట్టి నిత్య జీవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇది పోయిన వారం నేను ఈ అంశం గురించే చెప్పాను, క్లుప్తంగా చెప్పాను. సరే, ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసరికల్లా ఈరోజు మాటలు మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక మనం 2 పాటలు పాడుకున్నాం. 2 పాటలలో కూడా ఈ వచనానికి సంబంధించినటువంటి వాక్యాలే ఉంటాయి మనకి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము కలిసి చదువుకుందాం. హెబ్రీ 10వ అధ్యాయము 37, 38 వచనాలు, 39 కలిసి చదువుకుందాం. 37 నుంచి 39 వరకు కలిసి చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడి విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు ఏమనంటే, కాలము చాలా కొంచెంగా. అసలు హెబ్రీ పత్రిక పౌలు భక్తుడు రాసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ సమయంలోనే పౌలు భక్తుడు కాలం సమీపంగా ఉందంటే మనం ఇంకెంత సమీపంగా వచ్చి ఉండొచ్చు? పౌలు భక్తుడు ఎప్పట్లోనూ ఆ క్రీస్తు శకంలో ఆరంభంలో ఆరంభ శతాబ్దంలోనే బోధించినప్పుడే కాలం కొంచెంగా ఉంది. ఆలస్యం చేయవాడు వస్తాడు, ఆలస్యం ఆయన చెప్తే ఇంక మనం ఇంకెంత భయపడాలా? మనం ఇంకెంత సమీపంగా ఉన్నాం ప్రభు యొక్క రాకడికి. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మనం ఏం చేయాలట? కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయకొచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించు కానీ వెనుక తీస్తే నాకు సంతోషము లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేశారు? ఆ శిష్యులే కానీ ఆ యవనస్తులైనటువంటి అధికారి కానీ ఏం చేశారు? వాళ్ళు వెనుకకు వెళ్ళిపోయినారు. వాళ్ళ వల్ల ప్రభుకి ఏమైనా సంతోషమా? ప్రభుకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది చెప్పండి? వెరీ గుడ్. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 100 మంది నీతిమంతులు ఉంటానికి సంతోషం ఉండదు కానీ ఒక్క పాపి మారు మనసు పొంది రక్షించబడితే పరలోకమందు దేవదూతల ఎదుట ఎంతో సంతోషం. మరి ఇప్పుడు మనము విశ్వాస మూలంగా రక్షించబడినప్పుడు ప్రభుకు ఎంతో సంతోషం కలిగింది. అయితే మనం ఈ రక్షణ నుంచి వెనుకకు వెళ్ళిపోతే, ఈ రక్షణలో నుంచి వెనదీస్తే, బయటకు వెళ్ళిపోతే, ప్రభు యొక్క మార్గం నుంచి మనం తొలగిపోతే మనల్ని బట్టి ప్రభువుకి ఏముండదు? సంతోషం ఉండదు. కాబట్టి మీరేం చేయాలనంటే, మనం నశించుటకు వెనుక తీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. ఆత్మను రక్షించుటకు పుట్టినోట్లో ఏముంటుంది? ఆత్మను సంపాదించుకోవాలా. ఏదో మనం ప్రభు మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనం కూడా సంఘంలో చేర్చబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, మందిరానికి ప్రతి నియామక కూడికలకు వస్తున్నాం, అన్నిట్లో బాగానే ఉన్నాం. అంత మాత్రమే సరిపోలేదు. మన ఆత్మను మనం ఏం చేయాలన్నది జీవితంలో కాపాడుకోవాలా, ఆత్మను సంపాదించుకోవాలా, ఆత్మను ఏం చేసుకోవాలి? మనము రక్షించుకుంటూ ఉండాలా. అట్లా కాకుండా మనం వెనుక తీస్తే ప్రభుకి ఏం లేదు? సంతోషం లేదు.
అయితే ఇక్కడ వెనుదీయడం అంటే అర్థం ఏంటి? వెనుకకు వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? పాత జీవితానికి వెళ్ళిపోవడం. చూడండి ఇక్కడ సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఇక్కడ సౌలు గురించి ఒక మాట, అసలు వెనుక తీయడం అంటే ఏంటో దాన్ని చెప్పడం కోసమే మొదటి సమూయేలు 15వ అధ్యాయము, 1 సమూయేలు 15వ అధ్యాయము ఇక్కడ 10-11 వచనాల్లో దేవుడు చెప్తా ఉంటాడు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నెను. ఇక్కడ అంశం ఏంటంటే 1 సమూయేలు 15వ అధ్యాయం మనం మొత్తం చూస్తే ఇక్కడ సమూయేలు ఏం చేస్తారంటే, సమూయేలు ప్రవక్త, సౌలు ఎవరు? రాజు. రాజుగా సౌలుని అభిషేకించిన వాడు సమూయేలు. సమూయేలు సౌలుని పిలిచి అంటాడు కదా, నువ్వు అమాలేకీయుల మీదకు వెళ్ళి నువ్వు అమాలేకీయుల పైన దండెత్తి వాళ్ళని కంప్లీట్గా నువ్వేం చేసే నిర్మూలం చేయి. ఎందుకంటే అమాలేకీయులు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం, శాపగ్రస్తమైన దానికి సాదృశ్యం. శాపగ్రస్తమైన ఏది కూడా మీలో అమాలేకీయులని సంహరించమని చెప్తే ఈ సౌలు ఏం చేస్తాడంటే అందరిని సంహరిస్తాడు, కానీ రాజుని బ్రతకనిస్తాడు. రాజుని మాత్రమే కాకుండా ఇంకా ఒక పెద్ద తప్పు చేస్తాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో చూస్తే 9వ వచనంలో, సౌలును జనులను కూడి అగగును, గొర్రెల్లోను ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలం చేసి, ప్రభు ఏం చెప్పాడు? అన్ని నిర్మూలం చేయమంటే మనకు కూడా అంతేగా, మంచిగా ఉన్నాయి ఇవ్వడానికి ఇష్టపడం కదా, మంచిగా ఉన్నాయి దాన్ని చంపేస్తే ఎట్లా బాగోదు కదా. అందుకే మంచి వాటిని, క్రొవ్విన వాటిని, బలిష్టమైన వాటిని బ్రతకనిచ్చి నీచమైన వాటిని అన్నిటిని కూడా చంపేస్తాడు. సరే వస్తాడు, బాగానే ఉంది. అప్పుడు దేవుడు ఎంతో పశ్చాత్తాపడతాడు, అనవసరంగా రాజుగా నియమించుకున్నా ఇది ఏం చేశాను, నా ఆజ్ఞల నుంచి వెనుక తీసి. అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క మార్గంను ఉల్లంఘించడం, ప్రభు యొక్క మార్గంలో నుంచి తొలగిపోవడం, పక్కకు వెళ్ళిపోవడమే వెనుక తీయడం. అయితే ప్రభు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమే చెప్తాడు కదా, ఏమని చెప్తాడంటే, ఈ సౌలు ఏం చేశాడు, నా ఆజ్ఞలు ఏం చేశాడు, వెనుక తీసి నాకెంతో కోపం పుట్టించాడు. నేను రాజుగా అతన్ని ఇక్కడ దేవుడు ఎవరితో చెప్తా ఉంటాడు, సమూయేలుతో చెప్తా ఉంటాడు. వెనుక తీయడం అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క మార్గంలోంచి వెళ్ళిపోవడం, ప్రభు చెప్పిన మాటకి లోబడకపోవడం. అట్లా చేస్తే ప్రభుకు సంతోషము లేదు. మన ప్రభు ఎట్లాంటి వాడంటే పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని, ప్రభువు సమాధానానికి కర్త కాబట్టి మనం కూడా ఒకరితో ఒకరం సమాధానంగా ఉండాలని ఆయన కోరిక. ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా ఉండాలని ఆయన యొక్క కోరిక. అయితే మనం ఆయన మాటకి లోబడకుండా మనం విధేయత చూపించకుండా ఉంటే ప్రభుకి అదెంతో బాధ, దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి సౌలు చేసిన పని ఏంటంటే శాపగ్రస్తమైన వాటిని నిర్మూలన చేయలేదు. మన జీవితాల్లో కూడా దేవుని మందిరానికి వస్తూనే ఉంటాం, దేవుని మాటలు వింటూనే ఉంటాం, కాని విషయాలు చాలా ఉంటాయి మనలో. అది ఎవరికి వ్యక్తిగతం వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నా వ్యక్తిగతం నాకు తెలుసు, నా ప్రభువుకే తెలుసు కాని విషయాలు నాలో ఏమున్నాయి, దేవునికి అయిష్టమైన సంగతులు ఏమున్నాయి. ఒకవేళ నేను కనుక వాటిని సరి చేసుకోకుండా సౌలు వలె నేను కూడా శాపగ్రస్తమైన వాటిని తొలగించుకోకుండా నేను అట్లనే ఉంటే అప్పుడు ప్రభు కూడా నా గురించి ఏం చేస్తాడు, దుఃఖపడతాడు. కారణం ఏంటి, ఈమె నా మార్గంలో నడుచుకోవట్లేదు, నా మాటకి లోబడట్లేదు, కాని సంగతులు కాని విషయాలు జరిగిస్తూ ఉంది అని చెప్పి నన్ను బట్టి ప్రభుకి ఏమొస్తుంది, బాధ కలుగుతుంది. అదే నేను నా మనసును నేను గ్రహించి, మనకి ఉంటుంది కదా సామెతల్లో, ఒకడు తన ప్రవర్తన తనకు తానే కనిపెట్టుకోవాలి, ఒకడొచ్చి కనిపెట్టడం కాదు. సండే స్కూల్లో ఇదే చెప్పాను నేను. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, సాధారణంగా మంచి స్వేచ్ఛగా చేస్తూ ఉంటారు ఏ పనైనా. ఈరోజు ఈలోపు అమ్మో నాన్నలు ఎవరైనా వస్తే ఏం చేస్తూ ఉంటారు, వాటిని దాచిపెడతా ఉంటారు. అమ్మ చూసి తిడుతుందేమో, నాన్న చూసి తిడుతుంది. అట్లా ఎంతకాలం బ్రతుకుతారు, అట్లా ఎంతకాలం మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా. మీ ప్రవర్తనని మీరే కనిపెట్టుకొని ఉండాలి, కాచుకోవాలా. తన ప్రవర్తన తను కనిపెట్టుకున్నవాడు వివేకి అట. వివేకిని వాడు ఏం చేస్తాడంటే, వివేకం గలవాడు తన ప్రవర్తన తను కాపాడుకుంటాడు. చూడండి సామెతల్లో ఈ మాట ఉంటుంది, సామెతలు 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయము 8వ వచనం, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. మన ప్రవర్తనని మనమే కనిపెట్టుకోవాలి. మనం ఎట్లాంటివి చూస్తూ ఉన్నాం, ఎట్లాంటివి మాట్లాడుతూ ఉన్నాం, ఇవి ప్రభువుకి ఇష్టమైనవా కావా, మనకు మనమే స్వపరిశీలన చేసుకొని ప్రభుత్వం మనం సరి చేసుకుంటూ ఉండాలి. సరి చేసుకోకుండా ఈ సౌలు వల్లే మనం కూడా జీవిస్తూ ఉంటే
ఒక దినాన మన ఆత్మలను బట్టి ప్రభుకి ఏముండదు, సంతోషము కలగదు. అయితే ఇక్కడ అట్లే సేమ్ ఇదే కండిషన్. ఇక్కడ సౌలు ఏం చేస్తాడు, తన తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఏం చేస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరి తృణీకరించి తర్వాత రాజుగా ఉండకుండా త్రోసివేయబడతాడు. అంతే కదా. ఒకవేళ మనం ఆత్మను కాపాడుకోకపోతే మనం కూడా నశించిపోతాం. అట్లే సౌలు కూడా ఏం చేశాడు, తన యొక్క ఆ స్థితిని కాపాడుకోలేని కారణాన్ని బట్టి రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేస్తాడు, ఆయన్ని తొలగించేస్తాడు. తర్వాత సౌలునికి కృపను చూపించడం కూడా మానేస్తాడు. ఎక్కడ ఉంటుందంటే ఆ దినవృత్తాంతములలో ఇండైరెక్ట్గా ఉంటుంది. ఏమనంటే సౌలునకు కృపను చూపటం మానినట్టు నేను నీకు మానను అని. ఎవరి గురించి అంటే సొలొమోను గురించి ఈ మాట వస్తుంది. దొరికిద్దా ఇప్పుడు? చాలా బాగుంటుంది ఆ మాట. సౌలుకి దూరమైనట్టు సౌలునికి నా కృపను దూరంగా చేసినట్టు ఇక నీకు చెయ్యను అనే ఒక మాట ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ మాట. సౌలునకి నా కృపను దూరం చేసినట్లు నేను నీకు చెయ్యనని ఉంటుంది ఒక మాట. సమూయేలులో కానీ దినవృత్తాంతంలో కానీ ఈ మాట ఉంటుంది. సౌలునకు కృప చూపటం మానిన చూడండి, 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనం. 17, 13. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. అర్థమైందా? అంటే ఒక మాటలో చెప్పాలంటే సౌలు దేనికి దూరం అయిపోయాడు? కృపకే దూరం అయిపోయాడు కదా. ఈ కృపకు దూరం అయిపోతే ఇక పరిస్థితి ఏంటి? రాజుగా ఉండకుండా త్రోసివేయబడతాడు. కాబట్టి మన ఆత్మను మనం రక్షించుకోకపోతే, దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోకపోతే ఒక దినాన ప్రభు మనల్ని బట్టి కూడా ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు. ఇందు నిమిత్తమేనా వీరిని నేను రక్షించుకుంది, ఇంత ప్రయాసపడి వీరి కొరకు ప్రాణం పెట్టి ఇంత చేస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నా మాటలు, నేను ఆజ్ఞలు ఉల్లంఘిస్తూ ఉన్నారు, నేను నా మాటలు వివరిస్తూ ఉన్నప్పుడు హృదయాలను కఠినపరుచుకుంటా ఉన్నారు అని చెప్పి ప్రభువుకి ఏం కలగదు? సంతోషం కలగదు. ఈ సౌలు అంతే చేస్తాడు. కానీ ఇక్కడ దావీదు విషయానికి చూస్తే దావీదు కూడా చాలాసార్లు దావీదు చేసిన పొరపాటు ఏంటంటే చాలామంది ఒకటే విషయం చెప్తారు. ఏంటి ఆ విషయం? బత్షెబా విషయంలో పాపం చేసింది ఖచ్చితంగా చెప్తారు ప్రతి ఒక్కరు. అయితే ఇంకా వేరే తప్పులు కూడా చేశాడు దావీదు. ఏం చేశాడు? ఇంకా జన్యవ్వ లెక్కించడం తప్పు చేస్తాడు. ఇంకేం తప్పు చేస్తాడు? దేవుని యొక్క మందసం అది లేవీలే మొయ్యాల, కానీ ఎడ్లను తీసుకొచ్చి మోపిస్తూ ఉంటే ఏమవుతుంది? ఎడ్లకు కాలు జారినప్పుడు ఉజ్జ చేయబట్టుకుపోయేసరికి ఉజ్జ ఏమైపోతాడు? చనిపోతాడు. ఉజ్జ మరణం చేత దావీదు ఏం చేస్తాడు? హెచ్చరింపబడతాడు. అమ్మ, మందసం అంటే ఆషమాష కాదు, ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకురాకూడదు అని భయపడి ఒబేదేదోము ఇంట్లో దాదాపు 3 నెలల సమయం అక్కడ దాచిపెట్టి వాళ్ళ ఇంట్లో మందసాన్ని పెడతాడు. తర్వాత క్రమం గుర్తెరిగి లేవీలైన వాళ్ళని ఏర్పరచుకుని మందసాన్ని తీసుకొస్తాడు. ఆ విషయంలో తప్పు చేస్తాడు. మందసం విషయంలో తప్పు చేస్తాడు, బత్షెబా విషయంలో తప్పు చేస్తాడు, జనాభా సంఖ్యను లెక్కించే విషయంలో తప్పు చేస్తాడు. ఇంకొక తప్పు కూడా చేస్తాడు. ఏం తప్పు అంటే దావీదు సౌలు తరుముతున్న క్రమంలో గాతు రాజైన ఆకీష్ దగ్గరకు పోతాడు. ఆకీష్ ఎవరు? గాతు అంటే ఎవరు? ఈ ఫిలిస్తీన్ల ప్రాంతంలోని ఇవన్నీ కూడా గాతు. అయితే గాతు రాజైన ఆకీష్ దగ్గరకు పోయి అక్కడ షెల్టర్ తీసుకుంటాడు అనమాట. అప్పుడు ఆకీష్ రాజు కూడా ఏం చేస్తాడంటే ఈ దావీదు వాళ్ళ కుటుంబ సభ్యులు, దావీదు వాళ్ళు ఉండడానికి సిక్లగ్ అనే ప్రాంతాన్ని ఇస్తాడు. ఏ ప్రాంతం అది? సిక్లగ్. ఈ ప్రాంతంలో మీరు ఉండండి అని చెప్పి దావీదుకి ఆ ప్రాంతాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కాలక్రమంలో ఏమైందంటే ఒక రోజున ఇప్పుడు గాతు వాళ్ళంటే ఎవరు? ఫిలిస్తీన్లే. ఇప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో కొన్ని ప్రాంతాలు గాతు, ఎక్రోను, అస్డోదు ఇవన్నీ కూడా ఏంటంటే ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతాలు ఇవి. అయితే ఫిలిస్తీన్లంతా కలుసుకొని ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి పోతూ ఉంటే దావీదు నేను కూడా వస్తూ ఉంటాడు. ఆకీష్ రాజు కూడా తీసుకుపోదామని అనుకుంటాడు. మరి తప్పు కాదా? అవతల ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు దావీదు ఎవరి పక్షాన పోతానంటున్నాడు? ఫిలిస్తీన్ల పక్షాన పోతానంటాడు. ఆకీష్కి రాజుకి నమ్మకం అయితే కుదిరింది. ఎందుకు? దావీదు ఎట్లా ఉన్నాడో తెలుసు ఆయనకి. చూడండి, సాక్షాత్తు ఒక అన్యరాజు ఆకీష్ రాజు
దావీదు గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. 1 సమూయేలు 29వ అధ్యాయము. 1 సమూయేలు 29వ అధ్యాయము 29వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. తర్వాత ఇంకా ఏముంటుంది, ఇంకా ముందుకు పోతా ఉంటే 9వ వచనం, అందుకు ఆకీషు, దైవ దూతవని నువ్వు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. ఫిలిస్తీన్ల సర్దార్లు ఎందుకు రావద్దని చెప్తున్నారంటే, అవతల ఇశ్రాయేలు పక్షాన ఎవరున్నాడు? సౌలు రాజు ఉన్నాడు. అసలే వీళ్ళ బాధ ఏంటంటే, భయం ఏంటంటే, చూడండి పైన వచనాలలో ఇక్కడ మనం ఇదంతా చదువుకుంటే మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అర్థమవుతుంది. అయితే ఇక్కడ 4వ వచనంలో చూస్తే, అందుకు ఫిలిస్తీన్ల సర్దార్లు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలంలో తిరిగి పోనేమో, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానులతో సమాధానపడును, మన వారి తలను ఛేదించి తీసుకొని పోవడం చేతనే కదా తన యజమానులతో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయొచ్చు పని దావీదు ఇతడే కాడా అని పిలిచి అతనితో ఇట్లండి. ఆకీషు రాజు అయితే నమ్మాడు, మంచిగానే ఉన్నాడు నిజంగా దావీదు నమ్మాడు కాబట్టి దావీదును తీసుకుపోదామంటే ఫిలిస్తీన్ల సర్దార్లు గద్దిస్తారు. ఏమో మనతో పాటు వచ్చినట్లే వచ్చి మన తల నరికేస్తే అప్పుడు సౌలు రాజు ఈయన ఏమైపోద్ది, వీళ్ళిద్దరి మధ్య సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదో గొడవలు ఉన్నాయి కాబట్టి మన పక్షాన చేరిండు, తిరిగి అక్కడికి పోయినాక వాళ్ళు ఒకటే అయిపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు రాకూడదు, మీరు తిరిగి మీరు నిర్ణయించిన స్థలం ఏది, సిక్లగు ప్రాంతానికి వెళ్ళిపోండి. ఇది ఒక తప్పిదం. ఇప్పుడు ఏంటి తప్పిదం అంటే, దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి వాళ్ళు తిరిగి సిక్లగునకు వచ్చేసరికిలే ఇక్కడ పెద్ద నష్టం జరిగిపోదు దావీదుకు. చూడండి 1 సమూయేలు 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేలీయులైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. తర్వాత మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చు. ఏంటి నష్టం జరిగింది ఇక్కడ? ఇప్పుడు ఈయనే గనక ఫిలిస్తీన్ల పక్షాన పోకపోతే ఇంత నష్టం కలిగేదా? సిక్లగు ప్రాంతం మీదకి అమాలేకులు వచ్చేవాళ్ళ తన భార్యలేమి కుమారులేమి కుమార్తెలేమి చెరపట్టుకొని తీసుకుపోయారు. దావీదు ఒక్కడే కాదు, దావీదుతో పాటు మిగతా జనులు ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చెరగా తీసుకెళ్ళిపోయారు. ఆ సిక్లగు ప్రాంతాన్ని మొత్తం కాల్చి బూడిద చేసేసారు. ఇంకేం మిగిలింది దావీదుకి? సమస్తం నష్టపోయాడు. దావీదు నష్టపోయాడు, కరెక్టే, నష్టపోయాను కదా అని చెప్పి సౌలు వల్ల దావీదు అక్కడ కూర్చోలే, దేవుని దగ్గరికి వెళ్ళాడు, విచారణ చేశాడు. ప్రభువా ఇట్లా జరిగిపోయింది, నాకు తెలిసి తప్పు ఒప్పుకొని ఉంటాడు దావీదు. నేను ఫిలిస్తీన్లతో పక్షాన పోవడం తప్పైంది ప్రభు అని ఒప్పుకొని ఉండొచ్చు. కానీ దావీదు ఏం చేస్తులే, దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, ప్రభు నేను పోదునా, అమాలేకులకు పోదునా, అక్కడికి పోయి నేను వాళ్ళని గెలవగలుగుతున్నా అని విచారణ చేస్తే దేవుడిని యెహోవా కూడా ఏమంటాడు, సెలవిస్తాడు, నువ్వు పో, నువ్వు తప్పక వాళ్ళని గెలుస్తావు జయిస్తావు అని చెప్పినప్పుడు దావీదు ఆ అమాలేకుల మీదకి వెళ్ళేసి వాళ్ళని చంపేసి ఏం చేస్తారట. ఇక్కడ మన రెండో పాట, ఫస్ట్ పాట పాడుకున్నాం, ఆనందించేదము ప్రభు యేసులో. దాంట్లో లీడింగ్ వర్స్ ఏముంటుందంటే పైన దావీదు సమస్తమును రక్షించుకొని ఏదైతే కోల్పోయాడో ఒక్కటి కూడా నష్టపోకుండా సమస్తము. చూడండి ఇక్కడ ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ఇదే అధ్యాయం 30వ అధ్యాయంలోనే సమస్తమును రక్షించునని ఒక మాట ఉంటుంది. చూడండి 19వ వచనం, 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సమయమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. ఎంతో గొప్ప భాగ్యం కదా. ఒకసారి చెరలోకి పోయారంటే ఏదో కొంచెం నష్టపోవచ్చు, పిల్లలు నష్టపోవచ్చు, లేకపోతే వాళ్ళకున్న సమస్తంలో కొద్దిగానే నష్టపోవచ్చు, కానీ దావీదు దాంట్లో ఏది కూడా సమస్తము రక్షించుకోగలడు. కారణం ఏంటంటే కేవలం దేవుడిని యెహోవాని ఆశ్రయించిన కారణం బట్టి. ఇప్పుడు దావీదుని బట్టి దేవునికి ఏం కలిగి ఉండొచ్చు?
సంతోషం కలిగి ఉండొచ్చు. కారణం ఏంటి? ఆజ్ఞను మీరాడు, మళ్ళీ వెనకకు వచ్చాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు, సరి చేసుకున్నాడు, ఏడ్చాడు. శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చాడు. మనం ఎప్పుడు మనకు శక్తి లేకపోతే ఏడవగలుగుతామా? మూలుగుతాం. అప్పుడు శక్తి ఉన్నంత వరకు గట్టిగా ఏడ్చాడు. శక్తి అయిపోయినాక ఇంకేం చేస్తాడు? ఏడ్చి ఓపిక కూడా లేదు, మూలిగినాడేమో. మూలుగులు కూడా దేవుడు వింటాడు, సనువులు వింటాడు, మూలుగులు వింటాడు. మనం చూస్తాం నిర్గమకాండ 2వ అధ్యాయం చివరి భాగాల్లో ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు మొరపెట్టి ఎట్లా మొరపెట్టారు? వాళ్ళు మూలిగినారు. వాళ్ళ యొక్క బానిసత్వాన్ని బట్టి, వారి యొక్క చాకిరిని బట్టి ఏం చేశారు? వాళ్ళు మూలుగుచు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు ఏమంటాడు? వారి మూలుగులను నేను విని దిగి వచ్చి ఉన్నాను. మూలుగులను కూడా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. ఇక్కడ దావీదు కూడా ఏడ్చుటకు శక్తి ఉన్నంత వరకు బిగ్గరగా ఏడ్చాడు. తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన యొక్క స్థితిని ఒప్పుకున్నాడు. తిరిగి ఏం చేస్తాడు? కోల్పోయిన దాన్ని అంతటిని కూడా సమస్తము కొంచెం కూడా నష్టం లేకుండా, కొద్దేమి గొప్పదేమి, కొద్దిగా కూడా నష్టపోకుండా ఏం చేస్తాడు? సమస్తం కూడా రక్షించుకోగా. ఇప్పుడు దావీదుని బట్టి ప్రభువుకు సంతోషం కలుగుతుందా? కలగదా? దేవునికి ఎంత సంతోషం కదా. ప్రభు ఏం చేస్తాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారి లోకానికి వచ్చాడు. మనుష్య కుమారి మన కొరకు లోకానికి వచ్చి మనం రక్షించుకున్న తర్వాత మనం ఇట్లా వెనుకకు తిరిగి వెలిగిపోతే, మన ప్రభు యొక్క మార్గం నుంచి తొలగిపోతే మన పరిస్థితి ఏంటి? ప్రభుకి ఏమైనా సంతోషం ఉంటుందా? మరి మనం రక్షణ ఎట్లా కాపాడుకోగలుగుతాం? ఎట్లా మనం అందరి జీవితంలో ఆయన సన్నిధిలో ఎట్లా ఉండగలుగుతాం మార్గం నుంచి తొలగిపోకుండా? అంటే ఒక కండిషన్ చూడండి. హెబ్రీ పత్రిక ఇదే అధ్యాయంలో మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. అర్థమైందా? మన యొక్క రక్షణ మనం ఎట్లా కాపాడుకోగలుగుతాం అని అంటే, మనం ఇందాక కొంత సమయమే మిగిలినది ఆ పాటలో మనం పాడుకున్నాం. ఏమని పాడుకున్నాం? సహవాసములో నిలిచియుండి. సహవాసంలో నిలిచి ఉన్నప్పుడు, సహవాసంలో మనము ఉన్నప్పుడు, సమాజంగా కూడటం మానకుండా మనము సమాజంలో కూడుకుంటా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే మన రక్షణ మనము కాపాడుకోగలుగుతాం. సంఘంలో ఉంటే, సమాజంలో ఉంటే మనకు అడ్వాంటేజ్ అంటే ఒకరినొకడు హెచ్చరించుకుంటాడు. పడిపోయిన స్థితిలో ఉంటే ఏం చేస్తాడు? ఇంకొకడు చేయందిచ్చి లేవనెత్తుతాడు. దేవునికి మాటలు చెప్పి బలపరుస్తాడు. తిరిగి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ తిరిగి సమకూర్చబడతారు. మనం చాలాసార్లు ఈ వాక్యం విన్నాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కట్టెల పొయ్యి ఉంటుంది. ఆ కట్టెల పొయ్యిలో 4-5 కర్రలు పెడతాం మనం. మంట బాగా వస్తుంది. అందులోంచి 3 కర్రలు తీసేసి ఒక కట్టెనే పెడితే ఎంతసేపు వెలిగిద్ది అది? అంతకుముందు అంత ఫైర్ ఉంటుందా? ఒక పుల్ల ఉంటే ఉండదు. అంటే దాన్ని ఎట్లా పోలుస్తుంది అంటే, మనం కూడా సంఘంలో ఉంటే అట్లాంటి బర్నింగ్ డిజైర్ మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు మేమిద్దరమే మనం సంఘంగా వస్తున్నాం. మేము ఆత్మీయంగా ఇంకా బాగా ఎదుగుతూ ఉంటే నాకేమనిపిస్తుంది? నిన్నగాక మొన్న వచ్చి వాక్యం అంతా నేర్చుకుంటుంది, దేవుని ఇట్లా బలపడుతుంది, నేను ఇంకా బలపడితే బాగుంది. నాకేమొస్తుంది అప్పుడు? కోరిక. ఈ నరేష్ అనే వాళ్ళు యేసు సైనికులు అని ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. నేను ఇంతవరకు ఆ గ్రూప్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, కానీ నిన్న కొద్దిసేపు వాక్యం విన్నాను. ఎందుకంటే నిన్న మనకి కాటేజ్ మీటింగ్ లేదు, బుధవారం కదా, కాటేజ్ మీటింగ్ లేదని చెప్పి కొద్దిసేపు వాక్యం విన్నా. మంచిగా అనిపించింది. ఎవరో ఒక అతను అంటే సువార్థికుడట, ఆయన డాక్టర్ అంట కూడా మంచిగా వాక్యం చెప్పాడు. ఒకటే లీడింగ్ వర్స్ తీసుకుంటే ఏంటంటే, యెషయా గ్రంథంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా యెరూషలేములో మీరు ఆదరించబడతారని ఉంటుంది వాక్యం. తల్లికి ఉండే లక్షణాలు ఏంటి? అది దేవునితో పోలుస్తారు. తల్లి ఏం చేస్తుంది? పిల్లల పట్ల కేర్ తీసుకుంటుంది, పిల్లలకి ఆహారం తినిపిస్తుంది, పిల్లలకి స్నానం చేపిస్తుంది, పిల్లల్ని ఎట్లా తనకి హత్తుకొని ఎట్లా ఆదరిస్తుంది. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దానికి సాదృశ్యంగా ప్రభు కూడా మనకు తల్లిలా ఉన్నాడు, మన ఇట్లా ఆదరిస్తూ ఉన్నాడు అని ఎంత చక్కగా వాక్యం చెప్పాడు. చాలా మంచిగా చెప్పాడు వాక్యం. చెప్పిన తర్వాత ఇక నైట్ నేను ప్రేయర్ చేసుకుంటుంటే నాకు సిగ్గు అనిపించింది. ప్రభువా, ఎంత సిద్ధపడి ఉండొచ్చు ఆయన, ఎంత చక్కగా వాక్యాన్ని అంత వివరంగా నీ ప్రేమని తెలుసుకొని ఉట్టుట్టుగా చెప్పింది కాదు. అది మనకు ఉట్టుట్టుగా పై మాటలతో చెప్పేది అర్థమైపోతుంది. నిజంగా దేవుని యొక్క ప్రేమను పొందుకొని చెప్పింది కూడా మనకు అర్థమైపోద్ది. నిజంగా ప్రభు యొక్క ప్రేమను ఎంత చక్కగా ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడంటే నాకైతే సిగ్గు అనిపించింది. ప్రభువా, ఇంతకాలం ఏదో పోతున్నాం, వాక్యం చెప్తున్నాం అనే కానీ ఇంత సిద్ధపాటు లేదే, నీ మనసెరిగి నేను చేయలేకపోతున్నాను, నాకు పశ్చాత్తాపం కలిగింది. కారణం ఏంటి? వినబట్టి. అంటే సంఘంలో ఉంటే మనం ఒకరిని బట్టి మనకి ఇంకొకరికి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. నేను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేది వస్తుంది. అదే సమయంలో మా అన్నయ్య ఫోన్ చేసింది నాకు. మా అన్నయ్యతో మాట్లాడుతుంటే మా అన్నయ్య చెప్పాడు కదా, వచ్చిన నెల ఆఖరితో మా అన్నయ్యది ప్రాజెక్ట్ వర్క్ అయిపోద్ది, నెక్స్ట్ ఇంకా వేరే జాబ్ చూసుకోవాలి ఏదైనా. అయితే ఈ సమయంలో చాలా కష్టంగా ఉన్నాయంట జాబ్స్ వేరే కంట్రీస్లలో.
అయితే నాకు ఒక నిరీక్షణ ఉంది. ప్రభు నాకు ఇక్కడే ద్వారాలు తెరుస్తున్న నిరీక్షణ ఉంది గ్లోరీ అని చెప్తే నాకు భలే సంతోషం అనిపించింది. అదే సమయంలో సిగ్గని కూడా అనిపించింది. నిరీక్షణ, అరే ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంత చేస్తున్నాం, మనకు నిరీక్షణ ఉందా? ఇట్లాంటి నిరీక్షణ లేదే, దేవుని చిత్తం ఎరిగి నడుచుకునేటువంటి స్థితిగతులు లేవని బాధ అనిపించింది. కారణం ఏంటి? ఆయన అట్లా ఉంటున్నాడు కాబట్టి నాకేమనిపించింది? బాధ అనిపించి అట్లా ఉండకూడదు, నేను కూడా నిరీక్షణ కలిగి జీవించాలా, ప్రభు యొక్క చిత్తం ఎరగాల, మనసు ఎరగాల అన్నకు అనిపించింది. కారణం ఏంటి? ఇది ఒక ప్రోత్సాహం. అదే మనం ఒంటరిగా ఉంటే మనం ఏమనుకుంటామంటే మనం చేసే భక్తి గొప్పగా ఉంది అనుకుంటాం. ఒంటరిగా ఉన్న సమయంలో ఏమనిపిస్తుంది? నేను మంచిగా ప్రార్థన చేస్తా, నాకు వాక్యం బాగా తెలుసు, నాకు వాక్యం మంచిగా అర్థమైంది అనిపిస్తుంది. కానీ సంఘంలోనికి వచ్చినప్పుడు ఒకరి అనుభవాల ద్వారా మనకేమొస్తూ ఉంటుంది? పురికొల్పు వస్తుంది. నేను ఇట్లా చేయాలా, అట్లా చేయాలి, ఇంక నేను ప్రభువులో సరిగా ఉండలేకపోతాను. మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ కోరిక కానీ, మనం ఈ ఆత్మను కాపాడుకోవడం కానీ ఎప్పుడు కాపాడుకోగలుగుతామంటే సంఘంగా ఉన్నప్పుడే. సంఘంగా సమాజంగా కూడుట మానద్దు. ఆ దినాల్లోనే అంత అవసరమైతే మనకి ఇంకెంత అవసరం? ఆ దినాల కంటే ఈ దినాలు ఇంకెట్లా ఉన్నాయి? భయంకరంగా లేవా? దినాలు ఎట్లున్నాయి? ఆ దినాలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తేనే దినములు చెడ్డవి. ఎప్పుడు చెప్పాడు పౌలు భక్తుడు? ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే చెప్తే మరి ఈ దినాలు ఎట్లా ఉన్నాయి? అప్పటికంటే 5:15 దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు చూచుకొనుడే. పౌలు భక్తుడు ఎప్పుడో చెప్పాడే దినములు చెడ్డవని. మరి ఇప్పుడు ఎట్లున్నాయి దినాలు? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? చూస్తే దుఃఖం అనిపిస్తూ ఉంది రోజులు చూస్తూ ఉంటే. నేను ఒక న్యూస్ చూశాను డైలీ హంట్లో. ఏం చేశారంట, 4 యవనస్తులు కారులో కూర్చొని కారు స్పీడ్ 160 మీదకి పెట్టారు. 160 మీద కారు స్పీడ్ పోనిస్తూ లైవ్గా వీడియో తీస్తూ ఉన్నారు, మనం బీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామని. అయితే ఇట్లా వీడియో లైవ్ తీసుకుంటూ పోతూనే ఉన్నారు. ఆ లైవ్లోనే యాక్సిడెంట్ అయిపోయి 4 చచ్చిపోయారు. యవనస్తులు ఎంత చక్కగా ఉన్నారంటే వెనక కూర్చున్న వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. చెట్టుకు గుద్దింది కారు. మరి అంత స్పీడ్కి పోతే గుద్దుకోదా? అసలు వాహనాలని క్రాస్ చేసుకొని పోతా ఉంటే వెనక వాళ్ళు సంతోషం అవదలేవు. కారులో కూర్చున్న వాళ్ళు ఇంకా పోనీ ఫాస్ట్గా. ఆ డ్రైవరు ఎగిరి తప్పించుకున్నాడు. అంటే కొంచెం దెబ్బలు తాకినలే కానీ ఆయనను పట్టుకుంటే విషయం తెలిసింది. ఫ్రెండ్స్ ఏం చేశారట? స్పీడ్గా పోనీ ఆత్మలు ఏమైపోయినాయి? క్షణికమైన సంతోషం కోసం ఆత్మలు ఏం చేసుకున్నారు? వాళ్ళు చేజార్చుకున్నారు. అట్లా ఎన్ని ఆత్మలు పోవట్లే ఈ దినాల్లో. మనకే ఎంత దుఃఖం అనిపిస్తే ప్రభుకి ఇంకెంత దుఃఖం కావాలా కదా? ఎందుకని అందరి కొరకు, మన కోసమే కదా ప్రభు ప్రాణం పెట్టింది, మన కోసమే కాదు కదా, అందరి కోసం. సర్వ మానవాళి పాప పరిహారార్థమే ప్రభు ప్రాణం పెట్టినప్పుడు అట్లా ఆత్మలు నశించిపోతుంటే ప్రభుకి ఎంత బాధ కలుగుతుంది కదా. యవనస్తులు ఎంత చక్కగా ఉన్నారు. ఏం చేశారు? స్పీడ్గా పోవాలా. ఏమైపోయినాయి? ఆత్మలు నశించిపోయినాయి. చూస్తే చాలా బాధ అనిపించింది. దినాలు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. ఎవరి చేతిలో చూసిన ఫోను, ఎవరి చేతిలో చూసిన గేమ్స్, అసలు ఫోన్ లేకుండా ఆ గంట సేపు కూడా ఉండలేకపోతా ఉన్నారు. ఎట్లా మరి? ఇట్లుంటే ఎట్లా? ఏమనంటే బోరు కొడుతుంది అంటారు. స్కూల్ ఉంటే కాలేజీ ఉంటే టైం పాస్ అయ్యేదట. మరి ఇక స్కూల్ కాలేజీ లేని సమయాల్లో ఇక ఫోన్లు పట్టుకొని కూర్చోవడమేనా? కంప్యూటర్ల ముందు కూర్చోవడమేనా? ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే ఈ దినాలు ఇంకెంత భయంకరంగా ఉన్నాయి కదా. అందుకనే మనం తిమోతి పత్రికలో కూడా చూడండి, దినములు మనం ఏ కాలంలో ఏ సమయాల్లో ఉన్నాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా అంత్య దినాల్లో ఈ లిస్టు బయలుదేరింది. అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకోనము కానీ ఇప్పుడైతే వచ్చేసినాయి. ఆ కాలంలో వచ్చేసినాయి. ప్రతి మనుషులు కూడా స్వార్థం పెరిగిపోయింది. ఎవరి జీవితం వాడు చూసుకోవడమే, పక్కనలను పట్టించుకునే రోజులు లేవు ఈ రోజుల్లో. స్వార్థం పెరిగిపోయింది, ప్రేమలు చల్లారిపోయినాయి. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు బయలుదేరిపోయారు. అసలు నేను వెనక చూస్తే పాపం తండ్రి ఎంత బాధపడుతూ ఉంటాడంటే వీళ్ళని కొట్టకీట తయారని చెప్పి బాధపడుతుంది. కూతురు ఎట్లా అంటే ఎదిరించి మాట్లాడుతూ ఉంటుంది, మాటకి మాట సమాధానం చెప్తా ఉంటాను అని చెప్తే నాకు బాధ అనిపించింది. మేము ఇంత కష్టపడి చేస్తూ ఉంటే మీకు అర్థం కావట్లేదు అని పిల్లల్ని గద్దిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకి ఎంత దుఃఖం కదా. ఇక్కడ ఏముంది లిస్టులో? తల్లిదండ్రులకు అవిధేయులు లిస్ట్ వచ్చేసింది. దినాల్లో ఉంటున్నాం, అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. ఈ రక్షణ అనేది కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ఈ కాలంలో మనం రక్షణ కాపాడుకోకపోతే మనం కూడా ఏమైపోతాం? దేవుని నుంచి దూరం అయిపోతాం. మనం వెనక తీసిన వారం అయిపోతాం. మన ఆత్మను బట్టి ప్రభువుకి ఏముండదు, సంతోషము కలగదు. కాబట్టి దినాల్లో అపాయకరమైన కాలంలో ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా వాక్యమే. ఎక్కడైనా వినొచ్చు, ఇంట్లో కూర్చొని వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు వాక్యము. కానీ ఆ వాక్యాన్ని కూడా ఎట్లా చెప్తా ఉన్నారు? మరలా వక్రీకరించి. అందుకనే మాట ఉంటుంది చూడండి, విశ్వాసుల సహితం మోసపోయేటువంటి దినాలు ఇవి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచే దినాలు వచ్చేసిన ఈ దినాలలో. ఏర్పరచబడిన వారి సహితము ప్రభు యొక్క ఏర్పాట్ల నుంచి ఏమైపోతా ఉన్నారు? బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, వైదొలిగిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఇవే వాక్యాలు. అబద్ధ బోధకులు దేవుని నామం పేట వచ్చి దేవుడు పంపకపోయినా సరే యేసు నామంలో ఏం చేస్తూ ఉన్నట? అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహత్కార్యములు జరిగించి అనేకులను ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఏర్పరచబడిన వారిని సైతము సాధ్యమైతే అంటే ఇఫ్ పాసిబుల్, ఎంత పాసిబుల్ అయితే అంత ట్రై చేస్తూ అంటాం, అంతే కదా. సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తా అంటే అర్థం ఏంటి? అంటే కొంచెం ప్రయత్నం చేస్తాం పోవడానికి. అయితే వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు? సాధ్యమైనంత వరకు ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు పక్కకి లాగేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్దినాల్లో, అంత్య దినాలలో, అపాయకరమైన కాలంలో, చెడ్డ దినాల్లో ఉంటున్న మనము మన రక్షణ కాపాడుకోవడం అనేది ఆశమాష కాదు. విశ్వాసులు సైతం మోసపోయేటువంటి ఈ దినాలలో మన రక్షణ కాపాడుకోవడం ఎంతో అవసరం. కాబట్టి మనం ఏం చేయాలంటే సంఘంగా, సమాజంగా కూడట మానకూడదు. ప్రభు వాక్యం మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకు చూపిస్తాడు. మనలో కాని విషయాలు ఏముంటున్నాయి ప్రభు ఎదుట చూపిస్తాడు. చూపించినప్పుడు సౌలులాగా మనం సమర్థించుకోకుండా, సౌలులాగా పశ్చాత్తాపడకుండా ఉంటే మనం కూడా మన ఆత్మను బట్టి ప్రభుకి ఏముండదు? సంతోషం ఉండదు. మొదటగా మనము దేవునికి విరోధంగా జీవిస్తే మన ఆత్మ కూడా సంతోషం ఉండదు ఫస్ట్, అంతే కదా. ప్రభుతో సరిగా సహవాసం లేకుండా, ప్రభు మాట వినకుండా ఎన్నేం చేయొచ్చు, కానీ మనకు సంతోషం, సమాధానం మన జీవితంలో మనం ఏమైపోతాం? కోల్పోతాం. ప్రభు చిత్తం మీద జీవిస్తే మొదటి సంతోషం ఎవరికి? మనకే సంతోషం ఉంటుంది. తర్వాత దేవుని సంతోష పెడుతున్నామన్న జీవితం కూడా మనకి కలుగుతుంది. అటువంటి అనుభవం కూడా మనకి కలుగుతుంది. కాబట్టి చెడు దినాల్లో, అంత దినాల్లో కాలము సమీపంగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకు. లేశమైన జాగు చేయడు. వచ్చినట్టుగా అయిపోయినట్టే కథమేగా. వస్త్రం చూసిన వచ్చినంటే మటాషి ఎంతసేపట్లో ప్రభు యొక్క రాకడ ఎట్లుంటుంది? ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగా వస్తుంది, దొంగలాగా వస్తుంది. ఆ దినం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు, దొంగలాగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. మొదటి జామున వచ్చినావు, రెండో జామున వచ్చినా నీకు తెలియదు, ఏ జామున వచ్చినా నీకు తెలియదు. నువ్వు చేయాల్సిందంత ఒకటే, నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలా, మెలకు కలిగి ఉండాలి. అప్పుడే మనం ప్రభు వచ్చినప్పుడు ప్రభు యొక్క రాకుల్లో మనం ఎత్తబడే గుంపులో మనం కూడా ఉంటాం. లేకపోతే త్రుటిలోనే మనం కూడా ఈ ఆత్మను మనం కాపాడుకోకపోతే, మన ఆత్మను మనం సంపాదించుకోకపోతే ఈ దినాలు ఎట్లా భయంకరంగా ఉన్నాయంటే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరి గురించి ప్రార్థన చేయడం బదులు మన గురించి ఎక్కువ ప్రార్థన చేసుకోవడమే అయిపోతుంది. కారణం ఏంటి? మన ఆత్మ సరిగా ఉండలేని స్థితిని కారణాన్ని బట్టి ప్రభు నేనే సరిగా ఉండట్లేదు, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే సమయంలో నేనే బలహీన స్థితిలో ఉంటే, నా ఆత్మనే నేను కాపాడుకోలేని స్థితిలో ఉంటే ఇంకెవరి గురించి నేను ప్రార్థన చేయాలా కదా. నా ఆత్మకే నేను రక్షణ కల్పించుకోలేకపోతే ఇంకెవరి గురించి మనం ప్రార్థన చేస్తే ఎవరిని నడిపిస్తాం దేవుని దగ్గరికి? అవునా కదా. మొదటిగా మన హృదయాలు మనం పరీక్షించుకొని మనం చక్కగా జీవిస్తే మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని దగ్గరకు వస్తారు, అవునా కదా. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. కాలము చాలా కొంచెంగానే ఉన్నది. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు ఉంటాయని ప్రభు ముందుగానే వాగ్దానం చేశాడు. అర్థమే ఎట్లా మరి? ఇట్లా ఉన్నప్పుడు మోసపోరా? ఏర్పరచబడిన వారు సైతమే మోసపోతే ఇక మామూలు పరిస్థితి ఏంటి కదా. ప్రభు యొక్క ఏర్పాట్లో ఉన్నవారు మనమే మోసపోతే, ప్రభు వాక్యం నుంచి వేరే వాళ్ళ యొక్క వాక్యం ద్వారా మోసపోతే ఇంకా మిగతా వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? కాబట్టి మన ఆత్మను మనం రక్షించుకుంటే ప్రభుకి ఎంతో సంతోషం. అది నన్ను యవనస్తుడే వచ్చాడు, అది నన్ను శిష్యులే వచ్చారు, అది నన్ను సౌలే వచ్చాడు. యేసు ప్రభు ఏ దేవుడిగా సాక్షాత్ సౌలు రాజుగా నిర్ణయించింది. అట్లాంటి వాళ్ళు తప్పిపోతే ప్రభుకి ఎంత దుఃఖం కదా. ఒకని ఆత్మ వెనుకకు తీస్తే వాని ఆత్మ మీద నాకు ఏం లేదు, సంతోషము కలగదు. కాబట్టి మన జీవితంలో ప్రభు ఇచ్చిన రక్షణ మనం కాపాడుకొని దావీదు వలె ప్రభు యొక్క కాని విషయాలు ఏమైతే ఉన్నాయో అవి ఒప్పుకున్నప్పుడు మనం ఏదైతే కోల్పోయామో దాన్ని సమస్తమును సమకూర్చుకోవడానికి ప్రభు మనకి సహాయపడతాడు. సమర్థుడు కూడా ఆయన.
పడిపోయిన వారిని, తొలగిపోయిన వారిని, తొట్టిల్లిపోయిన వారిని సమకూర్చడానికి, బలపరచడానికి, రక్షించుటకు సమర్థుడు. అందుకే దానియేలు గ్రంథంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఇదే మాట అంటారు. మరి దేవుడు రక్షించుటకు ఎవరు? సమర్థుడు. రక్షించకపోయినా పర్లేదు, రక్షించడానికైతే సమర్థుడే. ఇన్ కేసు రక్షించకపోయినా పర్లేదు, కానీ మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం. ఎంత మంచి సాక్ష్యం కదా వాళ్ళది. ప్రభు రక్షించుటకు సమర్థుడు, సమకూర్చుటకు సమర్థుడు, కోల్పోయిన వాటిని అన్నిటిని తిరిగి ఇచ్చుటకైనా సమర్థుడు. యోబు కూడా ఏం చేశాడు? సమస్తమును కోల్పోయి ఎట్లా సంపాదించుకున్నాడు? రెండంతలుగా సంపాదించుకున్నాడు. ఎంతమంది భక్తులు లేరు కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకున్న వాళ్ళు? కారణం ఏంటి? యోబు సరి చేసుకున్నాడు. ప్రవ్వా, నేనేం చేశా? నన్ను నేను నీతిమంతునిగా చూపించుకున్నా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు సుడిగాల నుంచి ప్రత్యక్షమైందో కన్నులార చూచి అసహించుకున్నాడు. తన స్థితిని బట్టి బూడిదలో కూర్చున్నాడు. ప్రవ్వా, నేను ఎంత నీచుడని, ఎన్ని కాని మాటలు నేను బలికాను ప్రవ్వా. ఎప్పుడైతే యోబు దేవునితో సరి చేసుకున్నాడో, యోబు కోల్పోయినదంతకంటే రెండంతల ఆశీర్వాదం ఎవరికి కలుగుతుంది? యోబు కంటే. మన దేవుడు ఎట్లాంటి వాడంటే కోల్పోయిన వాటిని ఇచ్చుటకు సమర్థుడు, పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి సమర్థుడు. కానీ మనం చేయవలసింది ఒక్కటే. మనం ఎక్కడైతే తప్పిపోతూ ఉన్నామో, మనం చాలా నష్టాలు పొందుకుంటూ ఉంటాం జీవితంలో. నష్టం పొందుకునే కొన్ని కారణాలు ఉంటాయి. కారణం ఏంటో గ్రహించి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు తిరిగి మనల్ని ఏం చేస్తాడు? మళ్ళీ సంరక్షిస్తాడు, కాపాడుతాడు, తిరిగి మనల్ని సమకూరుస్తాడు. అంతే కదా. మనకి యెహెజ్కేలు గ్రంథంలో ఒక అధ్యాయం మీకు చూపిస్తా, అంతే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథంలో నేనే నా గొర్రెలు నేను మేపుతా, వాళ్ళు మంచి స్థలానికి తీసుకొని వస్తా అని చెప్పేసి ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు ప్రభు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక ఇది మొత్తం చదువుకోండి. నేనే అని ఉంటుంది, భలే ఉంటుంది ఆ మాట. ప్రభు ఏం చెప్తా ఉన్నా? నా గొర్రెలు నేను సమకూరుస్తా, మంచి మేతగల చోట నేను వాళ్ళని మేపుతాను. తర్వాత ఎక్కడెక్కడైతే చెదిరిపోయినటువంటి స్థలాల నుంచి నేను వారిని సమకూరుస్తా. ఎంత మంచి మాట కదా. మీరు ఇంటికి వెళ్ళాక యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము చదువుకోండి. నేనే అని చెప్తాను. నేనే అని ఉంటుంది ఒక మాట ఇక్కడెక్కడ. నేనే 11వ వచనం. ప్రభువే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బుదినం మందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నేను వాటిని తప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి. ప్రభు దేనికి సమర్థుడు అంటే సమకూర్చుటకు సమర్థుడు. మనం చేయవలసింది ఒక్కటే, మన యొక్క పతనాలను ఒప్పుకొని ఎప్పటికప్పుడు మన ప్రవర్తన మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇతరులను కనిపెట్టడం కాదు. మనం సాధ్యంగా ఏం చేస్తూ ఉంటాం అంటే ఇతరులను ఎక్కువ కనిపెడతా ఉంటాం. వాళ్ళు ఏ సమయానికి వస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళ క్రియలు ఎట్లా ఉన్నాయి, ఎప్పుడు ప్రకటనలనే. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఇదే చెప్తాడు కదా. ఒరే నాయన, ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూలం తీసివేసుకొని అప్పుడు నీ సహోదరుని కంట్లో నలిసి వెతుకు. నీ కంట్లో ఇంత దూరాలు పెట్టుకొని ఎదుటి వాళ్ళ లోపాలు నువ్వు ఎట్లా కనుగొంటూ ఉంటావు? ప్రభు చెప్తూ ఉంటాడు. ఇతరుల ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తన మనం కనిపెట్టడం కాదు, కానీ మన ప్రవర్తన మనమే కనిపెట్టుకుంటే మనకి ధైర్యం వస్తుంది. మన ప్రవర్తన మనమే కనిపెట్టుకోవాలి. అందుకే గలతీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. ఎవడైనను ఒట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడునని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొను. ప్రతి వాడును తాను చేయి పని పరీక్షించి చూచుకొనవలను. అప్పుడు ఇతరుని బట్టి గాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలను కదా. మన ప్రవర్తనని మనమే కనిపెట్టుకోవాలా. తర్వాత మనం ఏం పని చేస్తున్నామో దాన్ని మనమే పరీక్షించాలా. ఇతరుల పనులను మనం పరీక్షించడం కాదు. ప్రభు చెప్తున్నాడు కదా, ఇతరులను పరీక్షించే పని, ఇతరులకు తీర్పు తీర్చే పని, ఇతరులకు ప్రతిఫలం ఇచ్చే పని నా పని అయ్యా. నువ్వు చేయాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, నీది నీవు పరీక్షణ చేసుకో ఫస్ట్. అందుకే మనం కూడా 1 కొరింథీ 11వ అధ్యాయంలో బల దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెలో తిని అది ద్రాక్షరసం త్రాగమని వాక్యం ఉంటుంది. తను తానే మనమే పరీక్షించుకోవాలా. మన జీవితాల్లో ఇతరులను మనం పరీక్షించే వారంగా ఉండకుండా మనం పరీక్షించుకుంటే మనం ఎట్లాంటి వాళ్ళని తెలుసా? వివేకి యొక్క జ్ఞానం యొక్క లక్షణం అది. మన ప్రవర్తన మనం కనిపెట్టుకోవాలి. మన క్రియలు ఎట్లా ఉన్నాయి మనమే పరిశీలన చేసుకునే వాళ్ళంగా మనం ఉంటే అప్పుడు మన ఆత్మను మనం ఏం చేసుకోగలుగుతాం? కాపాడుకోగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. అంతేగాని నేను మంచిగానే ఉంటున్నా కానీ వీళ్ళే మంచిగా ఉండట్లేదని అంటే ఎట్లా?
ఎవరి ప్రవర్తన మనకి ఎట్లా ఉంటుందట, సరిగానే కనిపిస్తుందట, తుదకది మరణానికి దారి తీస్తుంది. కాబట్టి అట్లా కాదు, ప్రభు యొక్క సన్నిధిలో మనంతటా మనం వ్యక్తిగతంగా సొంతంగా పరిశీలన చేసుకుంటే నేను చేసింది కరెక్టే కానీ వాళ్ళే తప్పు చేశారనిపిస్తుంది. అట్లా కాదు, ప్రభు సన్నిధి దగ్గరకు వచ్చి ఒక్కసారి పరీక్షణ చేసుకుంటే, యోబు కూడా అంతే. దేవుని సన్నిధికి రానంత పూర్వం ఏం చెప్పాడు, నేను నీతిమంతుణ్ణి, నేను బీదల్ని బాధించలేదు, నా గుమ్మం దగ్గరకు వస్తే ఎవరిని ఒట్టు చేతులతో పంపించలేదు, నేను అందరికీ సహాయం చేసిన, ఎంత నీతిమంతుడిగా చూపించుకున్నాడు. ఒక్కసారి దేవుని ఎదుట ఏమైపోయాడు, నీచుడైపోయాడు. ప్రభువా, బుద్ధిహీనుడినై నా శక్తికి మించిన మాటలు పలికా, కాని మాటలు పలికిన నేను నీచుడని ప్రభువా. కాబట్టి నన్ను నేను అసహించుకుంటా. మనకి ఎప్పుడు అసహ్యత కలుగుతుంది అని అంటే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడే. ప్రభు సన్నిధికి రానంత వరకు కూడా మనకి ఎట్లుంటుందంటే, నేను చేసిన పని కరెక్టే కదా, నేను చేసిన పని మంచిదే కదా అనిపిస్తుంది. అట్లాగా మన ప్రవర్తన మనం కనిపెట్టుకునే వారంగా, పరిశీలన చేసుకునే వారంగా, యథార్థంగా ఉంటే మన ఆత్మలు మనం కాపాడుకోగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. ఆ తర్వాత ఇతరులు మనం తీర్పు తీర్చొద్దు, కానీ వాళ్ళ యొక్క లోపాలు మనం కనుగొన్నప్పుడు ప్రార్థన చేస్తే మంచిదే. ప్రార్థన చేయాలి, మనకు లోపాలు కనిపిస్తే ప్రార్థన చేయాలి, కాదనట్లే. కానీ మొట్టమొదటిగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన కంట్లో ఎట్లాంటి దూలాలు ఉన్నాయి, మన హృదయంలో ఎట్లాంటి క్రియలు ఉన్నాయి. దావీదు ఏం చేశాడు, వ్యక్తిగతంగా పోయి ప్రభు దగ్గర పోయి ఏం చేశాడు, ప్రభువుని ఆశ్రయించాడు, విచారణ చేశాడు. ప్రభువా, మొత్తం కోల్పోయా, తిరిగి నేను సంపాదించుకుంటున్నా, వెళ్ళు, నువ్వు సంపాదించుకుంటావు. ఎంత ధైర్యం ప్రభువుని బట్టి. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దావీదు వలె మనం సరి చేసుకున్నప్పుడు మనం ఏదైతే కోల్పోతామో, ఇప్పుడు చూడండి ప్రభు యొక్క సహవాసాన్ని కోల్పోతా ఉన్నాం ఈ దినాల్లో. నేను ఆయన ఒక మంచి మాట చెప్పాడు, ఏంటంటే ప్రతివాడు తన సొంత కార్యంలో చూచుకొనిచున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యంలోనే చూడరు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేం అంటే అర్థం ఏంటి, దేవుని యొక్క సన్నిధి. మనకి చాలాసార్లు ఆదరణ లేని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రభు సన్నిధికి రాము. అసలు పనుల భారాన్ని బట్టో, లేకపోతే కుటుంబ సభ్యులను బట్టో, లేకపోతే బయట పరిస్థితులను బట్టో ఏం చేస్తూ ఉంటాం, మనమే మాట్లాడుకుంటూ ఉంటాం, మన హృదయంలో మనమే దిగజారిపోతూ ఉంటాం. కానీ ఆయన సన్నిధికి మనం వెళ్ళాం. అదే ఆయన సన్నిధికి వెళ్తే ఆయన ఎంత ఆదరణ కలిగజేస్తాడు కదా. యెరూషలేం అంటే ఆయన యొక్క సన్నిధి. పనుల నిమిత్తం ఆయన సన్నిధిని కోల్పోతాం, ప్రయాణాల నిమిత్తం ఆయన సన్నిధిని కోల్పోతూ ఉంటాం. ఆయన సన్నిధిని విడిచిపెట్టేస్తే మనకి ఆదరణ ఎట్లా వస్తుంది, మన జీవితంలో మనకి పురుకొల్పు ఎట్లా వస్తుంది, మనం ఎట్లా తిరిగి సమకూర్చబడతాం ఆయన సన్నిధి మనం మిస్ చేసుకుంటే కదా. సన్నిధి అంటే సంఘమని చెప్పట్లే, నేను వ్యక్తిగతంగా అయినా సరే. పనులు ఎక్కువగా ఉంటే ప్రార్థన చేయడం బంద్ చేస్తాం కదా. ఇంటికి చుట్టాలు వచ్చిందంటే వాక్యం చదువుకోవడం బంద్ చేస్తాం. ఒంట్లో బాగాలేదంటే చర్చికి రావడం బంద్ చేస్తాం. అంటే ప్రతి దానికి కూడా ఆయన సన్నిధిని లింక్ పెట్టుకొని సన్నిధిని విడిచిపెడతాం, కానీ మన కార్యాలు మాత్రం మనం మానుకోం కదా. మన క్రియలు మనం మానుకోం. ఇప్పుడు బజార్కి వెళ్ళే పని ఉంది, ఇప్పుడు చర్చి ఉంది, ఇప్పుడు ఏం చేయాలా, చర్చికి తర్వాతనే పోవచ్చు, ఫస్ట్ షాపుకి పోవాలి. కారణం ఏంటి, దీని నిమిత్తం దాన్ని ఏం చేసుకోవడం, విడిచిపెట్టడం. అప్పుడు మనం ఎట్లా ఆదరించబడతాం, ఎట్లా ధైర్యపరచబడతాం, ప్రభు సన్నిధిలో ఎట్లా పురికొల్పబడతాం మనం. కాబట్టి ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ఆయన సన్నిధిలో మనం బ్రతుకుతే ఎంతో శ్రేష్టం. మనమే పరీక్షించుకోవాలా, మనం చేసే క్రియలను మనమే పరిశీలన చేసుకోవాలా. అలా చేసినప్పుడే మన ఆత్మలు మనము కాపాడుకోగలుగుతాం, సంరక్షించుకోగలుగుతాం. అప్పుడు మెప్పు మనకే అర్థమైపోతుంది. మనమే మెచ్చుకుంటాం, ఇతరులు వచ్చి మెచ్చుకోవడం కాదు. మనల్ని మన క్రియలను బట్టి మనము పరిశీలన చేసుకొని మనకి మెప్పు వస్తుంది. అని మంచిగానే ఉన్నా, కరెక్టే, నేను ఇది కరెక్ట్గానే చేశాను, ఇది నేను మంచిగా చెప్పగలిగినాను అని చెప్పి మనల్ని బట్టి మనకేమొస్తుంది, అతిశయం కలుగుతుంది. అంతేగాని ఎంతసేపు ఇతరులు మెచ్చుకోవాలా, నేను బాగా చెప్పాను వాళ్ళు బాగా చూడాలా, నేను బాగా అందంగా ఉన్నాను వాళ్ళు చెప్పాలా, ఇది కాదు. ఇతరుల యొక్క మెప్పు కంటే ప్రభువును మెచ్చుకున్న వాడే యోగ్యుడైన వాక్యంలో రాయబడింది. కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా కాలము కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు, లేశమైన జాగు చేయడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వెనుక తీయద్దు. వెనుక తీస్తే ప్రభు మార్గంలో నుంచి మనం వెళ్ళిపోతే, ప్రభు మాటను ఉల్లంఘిస్తే, వెనుకకి వెళ్ళిపోతే మన ఆత్మీయానికి ఏం లేదు, సంతోషము లేదు. కాబట్టి ఆయన దుఃఖపెట్టే వారంగా ఉండకుండా ఆయన సంతోషించే వారంగా మనం ఉండటము ఎంతో మేలు. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే తిరిగి ఆయన దగ్గరకు వస్తే సంతోషిస్తాడు. తప్పు చేసి సమర్థించుకోకుండా, తప్పు చేసి ప్రభువా క్షమించని చెప్పి ఆశ్రయిస్తే ఎంత ప్రేమిస్తాడు ప్రభు, ఎంత సంతోషిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తప్పును తెలుసుకుని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి గద్దించాడా, ఎంత సంతోషించాడు తండ్రి. అసలు కుమారుడు ఊహించలేదు అంత మంచిగా స్వాగతం వస్తుందని, ఆహ్వానం ఉంటుందని. ఫస్ట్ కుమారుడు ఊహించాడా, తండ్రి కొడతాడేమో, లేకపోతే తండ్రి తిడతాడేమో, తిట్టినా పర్లేదు అనుకొని పోయాడు. కానీ తండ్రి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది, తండ్రే పరిగెత్తుకుపోయాడు.
మెడ మీద పడ్డాడు. వాడు అవతారం చూడలే, వాడు మురికి చూడలే, వాడి వాసన చూడలే. ఎంత ప్రేమ! మనం తప్పుని మనము వెదికి మనం పరిశీలన చేసుకొని ఆయన దగ్గరికి వస్తే ప్రభు సంతోషించే దేవుడు, తిరిగి మనం సమకూర్చడానికైనా సమర్థుడు. అట్లా మన ఆత్మలు మనం కాపాడుకొని అనేకులు ప్రభు దగ్గరికి మనం నడిపించే వారంగా ఉంటే మేలు. సామెతల గ్రంథం 24:11 నాశనమునకు జోగుచున్నవా నువ్వు రక్షింపవా. ఇది నాలో ఎంతోమంది నాశనానికి అంచులలో ఉన్నారు. ఇక స్లిప్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇక దాంట్లో పడిపోతారు, ఇక అంతే. పాతాళానికి అంచులో చాలామంది ఉంటా ఉన్నారు. మన ఆత్మలు మనం రక్షించుకోవడం మాత్రమే కాకుండా ప్రభు సన్నిధిలో అనేకుల యొక్క ఆత్మ రక్షణార్థమే మనము ప్రయాసపడే వారంగా, ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండటం ఎంతో మేలు. ఉందా వాక్యం? ఉందా? 24:11 నాశనమునకు జోగుచున్నవా నువ్వు రక్షింపవా. ఇంకా యూదా పత్రికలో ఉంటుంది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షింపవా. ఎంతోమంది దేవుని యొక్క శిక్షకు పాత్రలైపోయి దేవుని యొక్క ఉగ్రతలో ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళ కొరకు మనం ప్రయాసపడే వారంగా మన ఆత్మలు మనం సంపాదించుకుంటాం మాత్రమే కాకుండా ఇతరుల యొక్క ఆత్మల పట్ల భారం కలిగి, ప్రభువా ఎంతోమంది ఎందుకు కుటుంబంలోనే ఉంటారు, చూస్తూనే ఉంటాం అటువంటి వ్యక్తులని. వాళ్ళ పట్ల మనం భారం కలిగి మన ఆత్మలు మనం కాపాడుకుంటమే కాకుండా వాళ్ళని కూడా ప్రభు దగ్గరికి నడిపిస్తే ప్రభువునకు ఎంతో సంతోషం. కారణం ఏంటంటే కాలం సమీపంగా ఉంది, ప్రభు వస్తాడు కాబట్టి, సమయం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది కూడా తనకున్న సమయం కూడా కొంచెమే అపవాదికి కూడా తెలుసు. ప్రకటన 12వ ఉంటుంది. అపవాదికి తనకున్న సమయం కొంచెమే అని తెలిసి సాధ్యమైనంతవరకు అందరూ తన వల్ల వేసుకుంటా ఉంది సాతానుకు కూడా తెలుసు. అందుకే పాపం పెరిగిపోతూ ఉంది, పాపం పెరుగుతూ ఉంది, కృప కూడా పెరిగిపోతూనే ఉంది. అంతే కదా, రోమపత్రికలో ఉంటుంది. పాపం విస్తరిస్తూనే ఉంది, కృప కూడా విస్తరించబడుతూనే ఉంది అదే సమయంలో. కాబట్టి జాగ్రత్తగా మనం పరీక్షించుకొని పనిలో మన ఆత్మను మనం కాపాడుకునే వారంగా, అనేకుల యొక్క ఆత్మలు ప్రభు దగ్గరికి మళ్ళించే వారంగా మనం ఉండటము ఎంతో మేలు. ప్రార్థన చేసుకుందాం.